హాయ్ అండి. పాలకూర, టమాటా, కందిపప్పు వేసి వండుతున్నా. చాలామంది పాలకూర అంటే టమాటా అస్సలు వేసుకోరు, కిడ్నీలో రాళ్ళు వచ్చేస్తాయని. కొత్తగా ఏమీ వచ్చేవండి. ఉండేవాళ్ళు తింటేనే కొంచెం పెయిన్ అనిపిస్తుంది, ఆరోగ్యానికి అంత మేలు చేయదు అన్నట్టు చెప్తారు. కానీ నేను 10-15 ఏళ్ళ నుంచి అయితే తింటూనే ఉన్నాను. కందిపప్పు ఒక గ్లాస్ వరకు కడుక్కొని 4 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. పాలకూర కడిగి సన్నగా కట్ చేసుకున్నాను. టమాటాలు అయితే 4 పెద్ద సైజువి కట్ చేసేసుకున్నాను. కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు, కారం వేసి 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే పోపు వేసుకుంటున్నాను. పోపు గరిటలో పాలమిగడ, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, మెంతులు, వాము, సోంపు, ఉన్ని దినుసులు వేసుకున్నాను. ఎండుమిర్చి, కాస్త కరివేపాకు, ఇంగు వేసుకున్నానండి. మనం పాలమిగడ కానీ నెయ్యి కానీ యూజ్ చేసినట్లయితే కూరలు టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. పులుపు ఇంకా కావాలంటే మీరు నిమ్మరసం. హాయ్ అండి. ఈరోజు మా అన్నయ్య వాళ్ళ ఊరు వెళ్ళాను. నేను ఎప్పుడూ కూడా ప్రతి సండే కూడా గోరింటాకు, మందారాకు, మందార పువ్వులు, కరివేపాకు, మునగాకు ఇవన్నీ తెచ్చుకుంటానండి. అట్లనే దొండకాయ పాదులు ఉన్నాయి, దొండకాయలు అన్నీ కూడా కట్ చేయించి తెచ్చుకుంటాను. ఇది అన్నయ్య వాళ్ళ పొలం కాదు, వేరే వాళ్ళది. వాళ్ళ పొలం పక్కకే ఉంటారు. ఎప్పుడు నేను వెళ్ళినా పాలకూర అనేది తెంచుకోండి మేడం అంటారు. నాకు కొద్దిగా అయితే చాలని నేను కొద్దిగా తీసుకుంటుంటే అతను వచ్చి చాలా ఎక్కువగా కట్ చేసి ఇచ్చేశారు. ఎప్పుడు నేను తీసుకొస్తాను, వాళ్ళు వద్దని అన్నీ ఇచ్చేస్తారు కవర్లో పెట్టి. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇలాగే తీసుకొచ్చాను. డబ్బులు ఇచ్చినా తీసుకోరండి. వాళ్ళు సిటీకి సప్లై చేస్తారు. అతను ఈ పొలం అంతా కూడా వాళ్ళది ఓన్ అంట. చాలా కూర అయితే బాగుంది, ఫ్రెష్గా ఉంది. మనం సిటీలో కొని ఇలా తెంచుకోవడం అంటే చాలా ఇష్టంగా అనిపించింది నాకు. కానీ మనీ ఇస్తే తీసుకోలేదు, అదే కాస్త బాధగా అనిపించింది. కానీ చాలా బాగుందండి కూర. కొద్దిగా ఇవ్వమంటే చాలా ఎక్కువ ఇచ్చేసారు, బాగుందండి.